హైదరాబాద్ లో చేసిన అభివృద్ధి మమ్మల్ని గెలిపిస్తుందని కేటీఆర్ గారు అంటున్నారు. సత్యం గారు, ప్రజలు టీఆర్ఎస్ సపోర్ట్ చేస్తారా, మహాకూటమి సపోర్ట్ చేస్తారా? హైదరాబాద్లో అసలు అభివృద్ధి ఏం జరిగింది? కేటీఆర్ గారిని మనం ప్రశ్నిద్దాం. అసలు హైదరాబాద్ ప్రజలుగా, హైదరాబాద్లో ఉన్న ప్రజలు మాకు ట్రాఫిక్ సమస్య సాల్వ్ అయిందా, లేదా మీ నాన్న ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు చెప్పినట్టు మన హుస్సేన్ సాగర్ మొత్తం నీళ్ళన్నీ క్లీన్ చేసి తెల్లగా స్వచ్ఛమైన నీళ్ళు వచ్చినాయా? హైదరాబాద్లో ఏం చెప్పారు? హుస్సేన్ సాగర్లో నీళ్ళన్నీ క్లీన్ చేస్తే అక్కడ రూపాయి బిల్లు వేస్తే నాకు కనపడుతుందని చెప్పాడు. ఏమైంది? హైదరాబాదు ఆ చుట్టుపక్కల హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల ఆకాశ హార్మోన్లు కట్టిస్తాడు. ఏమైనా వచ్చినాయా? సరే, వదిలిపెడదాం అవన్నీ. హైదరాబాద్లో మొత్తం వైట్ ట్యాపర్ రోడ్లు అన్నారు, వచ్చినాయా? హైదరాబాద్ చెరువుల సుందరీకరణ. అసలు హైదరాబాద్లో మున్సిపల్ ఎలక్షన్లప్పుడు ఎన్ని హామీలు ఇచ్చారండి, ఎన్ని హామీలు ఇచ్చారు? అసలు ఏం చేశారు చెప్పండి? ఒక రోడ్లు వేశారు. ఎప్పుడు ఆ ట్రంప్ కూతురు వస్తే హైటెక్ సిటీ దగ్గర రోడ్లు వేశారు, ఇంకెవరో వస్తే ఇంకోసారి హైటెక్ సిటీ దగ్గర రోడ్లు వేశారు, ఇంకెవరో వస్తే ఇంకోసారి హైటెక్ సిటీ దగ్గర రోడ్లు వేశారు. ఎక్కడ రోడ్లు ఉన్నాయా? హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్య అంత భయంకరంగా ఉంది. ఇప్పుడు మెట్రో రైలు మేము ప్రారంభించామని చెప్తాను. మెట్రో రైలు ఎవరు చేశారు? అసలు మీరు రాబట్టి 1.5 years లేట్ అయింది. అసలు ఎప్పుడో కంప్లీట్ కావాల్సిన మెట్రో రైలు మీ కమిషన్ల కోసం బెదిరించి మీరు అవి మార్చి ఇవి మార్చుకొని వాళ్ళని చేసి సతాయిస్తే ఎలాంటి వాళ్ళు 1.5 years లేట్ అయింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడో మెట్రో రైలు అయిపోయింది. మెట్రో రైలు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. ఎక్కడ మీరు తీసుకొచ్చి కొత్త ప్రాజెక్ట్ ఏం చెప్పండి? ఫలానా ప్రాజెక్ట్ టీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిందని చెప్పగలుగుతారా? ఏమీ తేలేదు. ఇంకా అవన్నీ కాదండి. మీరు కేటీఆర్ గారు హైదరాబాద్ ఎన్నికలప్పుడు హైదర్ నగర్ డివిజన్ అని కూకుట్పల్లి ప్రాంతంలో ఉంది. ఆ హైదర్ నగర్ డివిజన్ నేను దత్తత తీసుకున్నా అని ప్రకటించాడు. నేను మంత్రిగా దీన్ని డెవలప్ చేస్తా ఆంధ్ర ప్రజలు ఉన్న ప్రాంతాన్ని. ఏ రోజైనా హైదర్ నగర్ డివిజన్లో పర్యటించావా కేటీఆర్ గారు? పర్యటించారా మీరు? అసలు ఎక్కడ మీరు ఎప్పుడు వచ్చారు అక్కడ చెప్పండి? సంవత్సరాలు, ఈ 2.5 సంవత్సరాలు ఏ రోజు వచ్చి తిరిగారు అక్కడ ఎక్కడ రోడ్లు బాగున్నాయి? అక్కడ మీరు చేసిన అభివృద్ధి ఏంది? హైదర్ నగర్ డివిజన్ మోడల్ డివిజన్ కదా. 150 డివిజన్లో హైదర్ నగర్ డివిజన్ మోడల్ డివిజన్ కదా. హైదర్ నగర్ డివిజన్లో మీరు ఏం అభివృద్ధి చేశారు మీరు చెప్పగలుగుతారు? హైదర్ నగర్ డివిజన్లో ఈ అభివృద్ధి చేశాను. హైదర్ నగర్ డివిజన్లో 2 చెరువులు ఉన్నాయి. ఆ 2 చెరువులు సుందరీకరణ చేశారా? అక్కడ బోట్లు పెడతాము, అందరూ బోట్ క్లబ్ లాగా ఇట్లా బోట్లు వేసుకుని తిరగొచ్చు, అంతా ఫ్యామిలీస్తో వచ్చినారు. చేశారా? ఎక్కడ ఉందా? అదే కంపు, అదే చెరువు, అదే మురుగు ఉంది తప్ప వేరే కొత్తదేమో చేశారా? అవినీతి పెరిగింది, అక్రమ కట్టడాలు పెరిగింది, ఇంకా చెప్తే 100 రకాలు ఉన్నాయి. అది హైదరాబాద్ ప్రజలు ఏం చూసి మీకు ఓటేయాలి? అది హైదరాబాద్. ఇప్పుడు మీరు ఇంకా మీ నాన్నగారు చెప్పారు రవీంద్ర భారతిని తీసేస్తున్నాడు, సెక్రటేరియట్ని తీసేస్తున్నాడు, మీకు ఇంకా సికింద్రాబాద్ పేడ గ్రౌండ్లో కొత్త సెక్రటేరియట్ కడతాడు. అసలు ఎన్టీఆర్ గార్డెన్లో అసలు ఖాళీగా ఉంది. మనం పెద్ద వ్యవస్థలో ఒకటికి పెద్ద 2000 మంది కూర్చుండే పెద్ద మీటింగ్ హాల్ కడతాడు. హరిహర భవన్ కూలగొడతాడు. వాళ్ళు ఏమైనా కొత్త కట్టారా? కొత్త కూలగొట్టారా? పాత చేశారు? ఏం చేశారు? ఒకటి మాత్రం చేశాడు. మీరు గడిలాగా పెద్ద దొరలో ఉండే గడిలాగా ఒక ప్రగతి భవన్ మాత్రం 200 కోట్లు నాశనం పట్టించి కట్టించాం. ఆ ప్రగతి భవన్లో బ్రహ్మాండంగా అసలు బాత్రూమ్కి ఎవరైనా బుల్లెట్ ప్రూఫ్ పెట్టుకుంటారండి? మీరు బాత్రూమ్లు కూడా బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు పెట్టుకొని మీ నాన్న అందులో గడుపుతున్నాడు ముఖ్యమంత్రి గారి హోదాలో. రేపు ముఖ్యమంత్రి గారు అక్కడి నుంచి మేము మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఆ ప్రగతి భవన్ని ప్రజా వైద్యశాల చేయబోతున్నాము. ప్రజా సంక్షేమానికి ఉపయోగపడి ఇంకో దానికి ఉపయోగించబోతున్నాము. ఇవన్నీ డబ్బులు దుర్వినియోగమైనవి. ఇప్పుడు ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు, ఉమ్మడి భవనాలు ఉన్నప్పుడు, ఉమ్మడి సెక్రటరీ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెళ్ళిపోయినాక అక్కడ ఖాళీ భవనాలు, ఆ ఖాళీ భవనాలు క్లీన్ చేసి కోలుకొట్టి కొత్త కట్టుకోవచ్చు. మన వద్దల్లా అంత మంచి సెంటర్ ఉన్న ప్లేస్లో వాస్తు కోసం, మూఢనమ్మకాల కోసం మీ తండ్రి గారు కేసీఆర్ గారు దారుణంగా సెక్రటరీ షిఫ్ట్ చేద్దామని ప్రయత్నించారు. ఆ ఒక్క నమ్మకంతో సెక్రటరీ పోవటం మానేశాడు. మీ పరిపాలన చేసి ఏం మురిసిపోవాలి, ఏం సంతోషపడాలి, ఏ విధంగా హైదరాబాద్ ప్రజలు మీకు ఓటేయాలి? అసలు మనల్ని క్వశ్చన్ చేసుకోండి. కాబట్టి ఎట్టి పరిస్థితులు ఇవన్నీ బోటుకపు వాగ్దానాలు, బోటుకపు మాటలు. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి చెందింది. రింగ్ రోడ్ కానీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, ఇప్పుడున్న ప్రాజెక్టులు కానీ, మెట్రో రైలు కానీ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ వస్తుంది. రేపు ఏ విధంగా ప్రజలు హైదరాబాద్ ప్రజలు టీఆర్ఎస్కి ఓట్లు వేస్తాడు? కేసీఆర్ ఈరోజు రోడ్ షోలు చేస్తున్నాడు, విపరీతంగా తిరుగుతున్నాడు హైదరాబాద్లో. వాళ్ళ నాడు కేటీఆర్ హైదరాబాద్ దృష్టి పెట్టారని చెప్తాను. కేటీఆర్ ప్రజలు ఒకటే గమనించండి. కేటీఆర్ గారు మీరు మీ దగ్గరకు వస్తే ఒకటి అడగండి. మీరు గతంలో మున్సిపల్ ఎన్నికలప్పుడు వచ్చినప్పుడు ఏం చెప్పారు? ఏమి హామీలు అమలైనవి? అవినీతి పెరిగింది, సమస్యలు పెరిగినాయి, ట్రాఫిక్ సమస్య ఎక్కడ తీరలేదు, మీరు ఇచ్చిన హామీలు ఒకటి అమలుపరచలేదు అని గట్టిగా నిలదీస్తే ప్రజలు చెప్తారు. ఈ ప్రజల సమాధానం చెప్తారు భవిష్యత్తులో. రేపు హైదరాబాద్లో ఎక్కువ సీట్లు మేము ప్రజాకూటమి గెలుచుకోబోతుంది. ఈరోజు సాయంత్రం, రేపు కూడా రాహుల్ గాంధీ గారు, మాకు చంద్రబాబు గారు హైదరాబాద్ లైవ్ షో ఉంది. ఈ మొత్తం రోడ్ షో ఉంది. ఈ రోడ్ షో ద్వారా ప్రజలకి నిజాలు తెలియబోతున్నాయి, ప్రజలు చైతన్యవంతులు అయిపోతున్నారు. రేపు కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఓటేసి టీఆర్ఎస్ బుద్ధి చెప్పబోతున్నారని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. మీ అమూల్యమైన సమయాన్ని సుదర్శన్ లైవ్ టీవీ వారికి కేటాయించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.